హలో అందరికీ ఈరోజు నిఫ్టీ 50 ఎక్స్పైరీ. సో జీరో హీరో ట్రేడ్ తీసుకున్నాను. ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే రేపు వెడ్నెస్డే మార్కెట్ ఎలా ఉంటుందో కూడా దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే ఒకసారి డే టైం ఫ్రేమ్ నుంచి మాట్లాడుకుందాం. డే టైం ఫ్రేమ్లో మార్కెట్ అనేది లాస్ట్ టైం ఇక్కడి నుంచే మార్కెట్ పైకి వెళ్ళింది. సో మనం లాస్ట్ వీడియో చేసింది ఫ్రైడే. ఫ్రైడే వీడియో చేసినప్పుడు మనం ఆల్రెడీ డిమాండ్లో ఉన్నాం అండ్ ఈ మార్కెట్ ఆల్రెడీ నెగిటివిటీ ఉంది. సో నెక్స్ట్ డే కూడా బీటీఎస్టీకి నేను పీ సైడ్ వెళ్దామని చెప్పి అనుకున్నాం. కానీ అది ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి మార్కెట్ అనేది బుల్లిష్ ట్రేడ్ ఇచ్చింది. సో ఇక్కడ ఏదైతే బుల్లిష్ ట్రేడ్ వచ్చిందో అదొక ఫేక్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. బట్ అది ఓవరాల్గా ఉండేది ఒక ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ దగ్గరే. మార్కెట్ ఇక్కడ నుంచే లాస్ట్ టైం పుల్ బ్యాక్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళింది అండ్ ఈ లెగ్ ఆఫ్ స్ట్రక్చర్లో ప్రీమియంకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మార్కెట్ ఫాలో అవుతుంది. సో ఈ లో ప్రీవియస్గా ఎక్కడి నుంచి కనెక్టెడ్ లేదు. ఇక్కడ కూడా ఆపరేటర్ లాస్ ఇంకా కట్ అవ్వలేదు. సో ఇది ఒక ఇండ్యూస్మెంట్ మాత్రమే. సో ఇండ్యూస్మెంట్ నుంచి జస్ట్ ఇండ్యూస్ మాత్రమే చేసింది. అంటే ఫేక్ చేంజ్ ఆఫ్ రేట్ చూపించేసి ఏదైతే చేసిందో అది జస్ట్ ఇండ్యూస్ మాత్రమే. ఓవరాల్గా నా వ్యూ ఏంటి, బీరిష్ సైడ్ అండ్ వెళ్ళడం. సో ఓవరాల్గా నా వ్యూ బీరిష్ సైడ్ వెళ్ళడం. అండ్ లాస్ట్ టైం ఫ్రైడే నేను వీడియో చేసింది కూడా సేమ్ ఇక్కడ నుంచి సెల్లింగ్ చేశాను అండ్ మంచి టార్గెటే వస్తుంది. అప్పటికి ఒక లాట్తోనే ఆల్మోస్ట్ 2500 అలా నడుస్తుంది టార్గెట్ అనేది, ప్రాఫిట్ అనేది. సో నేను బీటీఎస్టీకి హోల్డ్ చేసింది ఈ ప్రీవియస్ ఏదైతే లో ఉందో దాన్ని బ్రేక్ చేయడానికి అని చెప్పి. బట్ అది అన్ఎక్స్పెక్టెడ్గా జరగలేదు. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి మార్కెట్ అనేది కంటిన్యూస్గా పైకి వెళ్ళి ఇండ్యూస్ చేసింది. అండ్ ఇక్కడ ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వీళ్ళందరినీ ఇండ్యూస్ చేసి చేంజ్ ఆఫ్ రేట్ చూపించింది. సో చేంజ్ ఆఫ్ రేట్ చూపించిన తర్వాత సెల్లింగ్ ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఇక్కడ సెల్లింగ్ చేసేటోళ్ళు అందరూ బయింగ్ సైడ్ కన్వర్ట్ అవుతారు. సో బయింగ్ సైడ్ నుంచి ఎవరైతే బయింగ్ చేస్తారో వాళ్ళందరికీ సెల్లర్స్లో కన్వర్ట్ చేస్తారని చెప్పి ఆల్రెడీ ఫిక్స్ అయింది. సో నేను ఆల్రెడీ ఇక్కడ ఒక సప్లై మార్క్ చేసుకుని ఉన్నాను. ఆ సప్లై కానీ ట్యాప్ అయితే నేను అక్కడి నుంచి సెల్ చేద్దాం అనుకున్నా. బట్ ఆల్రెడీ క్యాండిల్ స్ట్రక్చర్ ప్రకారం నాకు ఇక్కడ ఒక సెల్లింగ్ వచ్చింది, ఒక సపోర్ట్ బ్రేక్ అయింది. సో ఇది బ్రేక్ అవ్వకముందే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. దాని గురించి కూడా ఒకసారి మీకు చూపిస్తాను. సో నేను ఆల్రెడీ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఎప్పుడైతే ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, అంటే ఈ పర్టికులర్ గ్రీన్ క్యాండిల్ 1245 ఆ లో బ్రేక్ అయిన వెంటనే నేను ఎంట్రీ తీసుకున్నాను 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ. సో ఆల్మోస్ట్ నేను అప్పుడు ఒక ప్రీమియం 22 రూపీస్ 60 పైసలు నడిచినప్పుడు ఒకటే లాట్ తీసుకున్నా. సో ఆ ఒక లాటే తీసుకున్నాను. సో వెయిట్ చేశాను. ఫస్ట్ నా టార్గెట్ ఏంటి, ఇక్కడ ఏదైతే ఈ లో ఉందో ఇది ఇక్కడ వరకు నేను చిన్న స్కాల్ప్ చేశాను అంతే, 1:1కి. జస్ట్ ఏంటంటే పైన ఇంకా సప్లైకి ట్యాప్ అవ్వలేదు కాబట్టి. బట్ మార్కెట్ అనేది ఎప్పుడైతే ఈ హైయర్లోనే బ్రేక్ చేసిందో, హైలోని బ్రేక్ చేసిన తర్వాత ఇదంతా ఇండ్యూస్మెంటే. ఇక్కడ కూడా ఇండ్యూస్మెంటే, వీళ్ళ పని ఏం లేదు. సో ఇది ప్రాపర్ డిమాండ్ ఏం కాదు. సో నేను ఈరోజు డే లో బ్రేక్ చేయిస్తామని చెప్పేసి వెయిట్ చేశాను. డే లోకి వచ్చిన తర్వాత కూడా ప్రాపర్గా లోవర్ టైం ఫ్రేమ్లో ఒక డిమాండ్కి వచ్చి ట్యాప్ అవ్వలేదు. అండ్ డిమాండ్కి రాకముందునే ఒక చిన్న ఫుల్ బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత అది కూడా ఫెయిల్ చేసింది, డైరెక్ట్గా బ్రేక్ చేసింది. సో నాకు ఇంకా కన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే ప్రీవియస్గా ఏదైతే ఆపరేటర్ లాస్ బుక్ చేసుకోలేదు, ఇక్కడ ఏదైతే ఆపరేటర్ లాస్ బుక్ చేయలేదో దానికి నేను టార్గెట్ పెట్టుకున్నా. దానికంటే ముందు ఒక స్ట్రక్చర్, ఒక లోవర్ హై బ్రేక్ చేసే ముందు నాకు ఒక స్ట్రక్చర్ లోపల ఇంటర్నల్లో ఒక పుల్ బ్యాక్ ఉంది. సో నాకు అది మేజర్ అనమాట, హడల్ పాయింట్. సో మార్కెట్ అనేది ఇక్కడ వరకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పి నేను వెయిట్ చేశాను. బట్ ఎప్పుడైనా మార్కెట్ స్ట్రైట్గా ఫాలో అవ్వదు, స్ట్రైట్గా పైకి వెళ్ళదు. ఇంత ఫాలో వచ్చినప్పుడు ఖచ్చితంగా పుల్ బ్యాక్స్ వచ్చేసి కరెక్షన్ అవుతుంది. సో ఆ ప్రాసెస్లోనే మార్కెట్లో అనేది మూమెంట్ కొద్దిగా కన్సోలిడేట్ అవ్వడం, సైడ్ వేలో అనడం జరుగుతుంది, ప్రీమియం తగ్గిపోతూనే ఉంటుంది. సో నేను ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను లోవర్ టైం ఫ్రేమ్లో ఎప్పుడైతే చేంజ్ ఆఫ్ రేట్ అయిందో. అండ్ లోవర్ టైం ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ రేట్ అయిన తర్వాత నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నా కూడా నాకు ఇక్కడ ఒక ఎంట్రీ దొరికింది బుల్లిష్ సైడ్కి. ఏదైతే ప్రీవియస్గా సప్లై ఉండేదో అది ఫెయిల్ అయిన తర్వాత లోవర్ టైం ఫ్రేమ్లో నేను ఒక ఎంట్రీ తీసుకుని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ దానికంటే ముందు ఒకసారి టార్గెట్ గురించి చూపించుకుందాం. సో నేను ఇక్కడ తీసుకునే ఒకటే లాట్తో ఆల్మోస్ట్ ఇక్కడ నాకు 41% రిటర్న్స్ వస్తుంది. అంటే 22.6లో కొనింది, 32లో నడుస్తుంది అప్పటికి. సో నెక్స్ట్లో ఎప్పుడైతే టార్గెట్ ఓవరాల్గా హిట్ అయిందో అప్పటికి ఆల్మోస్ట్ నాది 13,000 టార్గెట్ నడుస్తుంది. సో 22 రూపీస్లో కొనింది 202 రూపీస్లో నడుస్తుంది. సో నా టార్గెట్ ఏంటి ఓవరాల్గా దీన్ని మిటిగేట్ చేయడం. సో అప్పటికే 800%, ఆల్మోస్ట్ 800% టార్గెట్ అనేది, సో రిటర్న్స్ అనేది వస్తుంది నాకు. సో నేను ఇక్కడ వరకు హోల్డ్ చేయగలనా, నేను ఆల్మోస్ట్ ఎప్పుడైతే ఇక్కడ చేంజ్ ఆఫ్ రేట్ అయిందో లోవర్ టైం ఫ్రేమ్లో ఎప్పుడైతే చేంజ్ ఆఫ్ రేట్ అయిందో నేను అప్పుడే ఎగ్జిట్ చేశాను. అండ్ లోవర్ టైం ఫ్రేమ్లో ఒకసారి స్విచ్ చేసి మీకు చూపిస్తాను. నేను ఎగ్జిట్ అయిన తర్వాత నేను ఆల్మోస్ట్ ఒక 13,000 అంతా బుక్ చేసుకున్నాను. అది అప్పటికి 16,000 అరౌండ్ చూపిస్తుంది ప్రాఫిట్ అనేది. సో నేను ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాక మార్కెట్లో ఎప్పుడైతే చేంజ్ ఆఫ్ రేట్ అయిందో, ఏదైతే సప్లై ఉందో అది బ్రేక్ చేస్తుంది.
బ్రేక్ చేసిన తర్వాత ప్రీవియస్ పుల్ బ్యాక్ని ఇండ్యూస్మెంట్ ఏదైతే ఉందో దాన్ని గ్రాప్ చేసుకున్నాక ఇక్కడ ఇంటర్నల్లో ఒక ఇండ్యూస్మెంట్ ఉంది, అది హోల్డ్ చేసి నేను ఈ రెడ్ క్యాండిల్ బ్రేక్ చేస్తే నేను ఎంట్రీ తీసుకుందాం అనుకున్నా. బట్ అందులో కూడా ఇంటర్నల్లో ఒక రెడ్ క్యాండిల్ హై ఎప్పుడైతే బ్రేక్ అయిందో నేను అప్పుడు ఎంట్రీ తీసుకుని చిన్న స్కాల్కి మాత్రం ట్రై చేశాను ఈ హైను ఫస్ట్ బ్రేక్ చేయడానికి. సో జీరో హీరో కాబట్టి ఖచ్చితంగా క్యాపిటల్ డబుల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అది క్యాపిటల్కి ఆల్మోస్ట్ 50% మాత్రం రిటర్న్స్ ఇచ్చి, అంటే మనకి టార్గెట్ కూడా 1:1 ఇచ్చింది. బట్ ఈ డిమాండ్ బ్రేక్ చేయకుండా ఉండాల్సింది. ఈ 3-7 క్యాండిల్ ఏదైతే ఉందో అది బ్రేక్ అవ్వకుండా ఉండాల్సింది. అది ఎప్పుడైతే బ్రేక్ అయిన తర్వాత నేను నెక్స్ట్ రీటెస్ట్లో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. ఇప్పుడు సెల్లర్స్ ఆల్రెడీ మళ్ళీ యాక్టివ్ అయినాయని చెప్పి చూపించారు. సో బయర్స్ వీక్నెస్ తెలిసింది. అండ్ మన ఓవరాల్ టార్గెట్ ఏదైతే ఉందో ఆపరేటర్ లాస్ కట్ చేయడం, అక్కడికి నేను టార్గెట్ పెట్టుకున్నా. సో బీటీఎస్టీకి నేను పీ సైడ్కి మళ్ళీ తీసుకున్నా ఈరోజు కూడా. సో రేపు చూద్దాం బీటీఎస్టీకి ఈ ఓవరాల్ ఆపరేటర్ లాస్ కట్ అవుతుంది. అండ్ ఈ హైయర్లో కూడా ఇండ్యూస్ చేసింది కదా, సో ఈ హైలో కూడా బ్రేక్ అవుతుంది. మేబీ ఇక్కడ ఆపరేటర్ లాస్ కట్ అయిన తర్వాత మళ్ళీ కన్సల్టేట్ అవ్వచ్చు. అండ్ తర్వాత మళ్ళీ మార్కెట్ కొద్దిగా పైకి వెళ్ళి ఈ విధంగా ప్లే చేయొచ్చు. సో రేపటికి చూద్దాం. బట్ ఓవరాల్గా టార్గెట్ అయితే రోజు మంచిగా సంపాదించాను. అదే షేర్ చేసుకుందాం అనుకుని ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ.